జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో చాలా కీలకమైన ప్రజల తీర్పును చూడబోతున్నాయి. కారణం ఏంటంటే రాష్ట్ర హోదా పోయినాక కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అయ్యాక ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవది డీలిమిటేషన్ జరిగి జమ్మూలో కాశ్మీర్లో కూడా సీట్లు పెరిగాయి. వాస్తవంగా జమ్మూలో ఎక్కువ పెరిగాయి, కాశ్మీర్లో 1 సీటే పెరిగింది, జమ్మూలో 6 పెరిగినట్లున్నాయి. జమ్మూలో 43 సీట్లు, కాశ్మీర్లో 47, 90 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఎన్నికల ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న మొదటి ఎన్నికలు. 10 ఏళ్ల తర్వాత మొదటిసారి జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమను పాలించే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం పొందుతున్నారు. అందువల్ల ఈ ఎన్నికలు చాలా కీలకమని చెప్పడానికి కారణం అది. ఈ ఎన్నికల్లో మనకు గర్వించదగిన విషయం ఏంటంటే ఎక్కడ ఎలాంటి దుస్సంఘటనలు జరగలేదు. సాధారణంగా గతంలో ఎన్నికలంటే తీవ్రవాదుల దాడులు, అవాంఛనీయ సంఘటనలు జరిగేవి. మోరార్లెస్ పీస్ఫుల్గా జరిగాయి. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎలాగైతే ఎన్నికలు జరుగుతాయో ఇంకా ఇక్కడ కూడా అదే విధంగా ఎన్నికలు జరిగాయి. అంతేకాదు భారీ ఎత్తున కూడా ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది కూడా మనము చాలా హర్షించాల్సినటువంటి పరిణామం. ఇదే ట్రెండ్ గనక కొనసాగితే జమ్మూ కాశ్మీర్లో ఒక డిసిసివ్ చేంజ్ వస్తుంది, చాలా ఆహ్వానించదగిన మార్పు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మిలిటెంట్లు, నిన్నదాకా తుపాకులు పట్టుకున్న వాళ్ళు, వేర్పాటువాదులు కూడా ఈసారి ప్రజాస్వామిక ప్రక్రియలో భాగమయ్యారు. ఇది చాలా మనము గమనించాల్సిన అంశం. ఉదాహరణకు మీకు ఇంజనీర్ రషీద్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచాడు. ఆయన పార్లమెంట్ స్థానంలో 18 సీట్లుంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇంజనీర్ రషీద్కు 16 సీట్లలో ఆయనకు లీడ్ వచ్చింది ఆయన పార్టీకి. సో ఇప్పుడు అక్కడ ఇంజనీర్ రషీద్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రకమైనటువంటి ప్రభావం చూపుతాడో చూడాలి. సో జైల్లో ఉండాల్సిన వ్యక్తి పార్లమెంటుకు రాగలిగాడు. సో ఇదొక మేజర్ చేంజ్. అలాగే మీకు జమాతీ ఇస్లామీ, ఇది ఫండమెంటలిస్ట్ గ్రూప్. అది చాలా కాలంగా దశాబ్దాలుగా ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే అది నిషేధిత పార్టీ కనుక జమాతీ ఇస్లామీ మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా 33 సీట్స్ కాశ్మీర్ లోయలో, 33 సీట్లలో, జమ్మూలో 1 సీట్లో పోటీ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తుపాకులు పట్టుకొని మతోన్మాదం తప్ప మరొకటి లేని జమాత్ ఇస్లామీ కుల్గామ్ అనే సీట్లో జమాత్ ఇస్లామీ మద్దతుదారుని ఇండిపెండెంటు సిపిఎం సీనియర్ ఎమ్మెల్యే 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన యూసుఫ్ తరగామి పైన గట్టి పోటీ ఇస్తున్నాడు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే సిపిఎం నాయకుడైన యూసుఫ్ తరగామి పైన పోటీ చేస్తున్న జమాత్ ఇస్లామీ బ్యాక్డ్ ఇండిపెండెంట్ క్యాండిడేటు ప్రామిస్ చేస్తున్నది ఏంటంటే ప్రతి గ్రామంలో నేను గెలిస్తే లైబ్రరీ పెట్టిస్తానని ప్రామిస్ చేస్తున్నాడు ఆయన ప్రచారంలో. సో ప్రతి యువకుడికి తుపాకీ ఇచ్చే సంస్థ కాస్త ప్రతి గ్రామంలో మేము లైబ్రరీ పెడతాం అని ప్రామిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ ఎన్నికల్లో మీకు ఇలా మిలిటెంట్లు వైలెన్స్ను వీడి బుల్లెట్ను వీడి బ్యాలెట్ తీసుకోవడం అనేది ప్రపంచంలో చాలా చోట్ల జరిగాయి. అంటే బుల్లెట్ టు బ్యాలెట్ ట్రాన్సిషన్. మన దేశంలో కూడా అనేక నక్సలైట్ గ్రూపులు సాయుధ తిరుగుబాటు చేస్తూనే సాయుధ బలగాలు ఉండగా కూడా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాలకు కూడా ఉన్నాయి. సిపిఐఎంఎల్ జనశక్తి, సిపిఐఎంఎల్ ప్రజాపంత లాంటి పార్టీలు సాయుధ పోరాటాన్ని పక్కకు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలోకి కూడా ప్రవేశించారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ బీహార్లో అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్లో కూడా వాళ్ళు మంచి విజయాలు సాధించి పార్లమెంట్లో కూడా ఉన్నారు. ఇది మన దేశ అనుభవమే కాదు. మన దేశంలో మిజోరాంలో అయితే మాజీ గెరిల్లా ఆ తర్వాత శాంతి ప్రక్రియ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఒక గెరిల్లా తుపాకీ పట్టుకొని భారత రాజ్య వ్యవస్థ పైన పోరాడిన మాజీ గెరిల్లా తర్వాత ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. సో ఇది మన దేశ అనుభవాలు. పక్కనే ఉన్న నేపాల్లో మనం చూసాం. నేపాల్లో మీకు మావోయిస్టులు చాలా కాలము సాయుధ తిరుగుబాటు చేశారు రాచరికం పైన. ఆ తర్వాత ప్రజాస్వామిక జీవన స్రవంతిలో కలిసి దేశ ప్రధానమంత్రి కూడా అయ్యాడు పుష్పకుమార్ దమాల్.
ప్రచండ నేపాల్ ప్రధానమంత్రి కూడా అయ్యాడు. ఇక ఇటీవల శ్రీలంక జనతా విముక్తి పెరమన నాయకుడు అనురగ్ కుమార్ దిశనాయకే. ఈ జనతా విముక్తి పెరమన 1971లోను 1980స్లోనూ సాయుధ తిరుగుబాటుకు పిలిపించింది. ఈ సాయుధ తిరుగుబాటులో వేల మంది జేవీపీ కార్యకర్తలు చనిపోయారు కూడా. ఇప్పుడు ఆ జేవీపీ అభ్యర్థి 42% ఓటింగ్తో శ్రీలంక అధ్యక్షుడయ్యాడు. లాస్ట్ టైం ఆయనకు 3% ఓటింగ్ వచ్చింది 2019లో. పార్లమెంట్లో 3 సీట్లే ఉన్నాయి, కానీ దేశ అధ్యక్షుడిగా 42% ఓటింగ్తో గెలిచాడు. ఇలాగే మనకు ప్రపంచంలో ఆ నార్థన్ ఐర్లాండ్లో ఏకకాలంలో ఎన్నికల్లో పోటీ చేశారు, సాయుధ తిరుగుబాటు కూడా చేశారు. అంటే దానికదే దీనికి ఇదే అనే రీతిలో చేశారు. అలాగే హమాస్ సాయుధ సంస్థ ఎన్నికల్లో గెలిచారు కూడా. ఆ తర్వాత వారు తన కార్యకలాపాలను ఎలా కొనసాగించారన్న తర్వాత సంగతి, కానీ ఎన్నికల్లో గెలిచి వారు అధికారంలోకి కూడా వచ్చారు. అలాగే మీకు ఎల్ సాల్వడార్, నికారగోలో శాండిస్టాస్ అని, ఎల్ సాల్వడార్, మొజాంబిక్, నమీబియా, ఇలా చాలా దేశాల్లో తుపాకులు వదిలి ప్రజాస్వామిక స్రవంతిలోకి వచ్చి అధికారాన్ని చేపట్టినటువంటి అనుభవాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అందువల్ల మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నది ఆ మేరకు ఇలా రేపు వారు మిలిటెంట్ పాత్రను వీడి వేర్పాటువాదాన్ని వదిలేసి భారత ప్రజాస్వామిక స్రవంతిలో భాగమై భారతదేశ సమగ్రత కట్టుబడి భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి పనిచేస్తామంటే ఎవరికి అభ్యంతరాలు. నేను చాలాసార్లు చెప్పాను, ఆర్టికల్ 370 పైన చర్చ జరిగినప్పుడు కూడా మిలిటెంట్లను వేర్పాటువాదుల్లో కూడా 2 రకాలుగా ఉన్నారు. ఒకరేమో భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టి పాకిస్తాన్లో కలపాలనేవారు. వారి విషయంలో మరో మాట లేదు, చర్చలు లేవు, వారితో యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఈ దేశం వదిలేసి పాకిస్తాన్లో కలుస్తామన్న వారి పైన చర్చలు ఎక్కడిది. ఇక రెండవ రకం వారు ఈ దేశంలోనే మేము ఈ దేశం నుంచి విడిపోయి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారుగా ఉంటాము, లేదా ఈ దేశంలోనే ఉంటాం కానీ మాకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి అని ఇలాంటి డిమాండ్లు ఉన్న వారితో చర్చలు జరపవచ్చు అని. ఇప్పుడు అలాంటి వేర్పాటువాదులు ఇప్పుడు డైరెక్ట్గా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆ రోజు నేను మాట్లాడితే కొంతమంది ఆ వేర్పాటువాదులతో మిలిటెంట్లతో చర్చలు ఏంటి అని కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది? వారు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు ఆల్రెడీ ఇంజనీర్ రషీద్ లాంటి వారు పార్లమెంట్ మెంబర్ అయ్యారు. సో అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. సో మన కళ్ళ ముందే జరుగుతుంది కదా. ఇవాళ జమాత్ ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు జమాత్ ఇస్లామీ పోటీ చేయడం పీడీపీకి ఇబ్బందిగా మారుతుంది, పీడీపీ ఓట్లను చీల్చేలా కనబడుతుంది. సో అందువల్ల ఇవాళ అనేక రకాల పార్టీలు కాశ్మీర్లో పోటీ చేస్తున్నాయి. ఒక మల్టీ పార్టీ కంటెస్ట్ జరుగుతుంది. అందువల్ల ఈ ప్రజాస్వామిక పునరుద్ధరణకి ఇది దోహదం చేస్తే మిలిటెంట్లు వేర్పాటువాదులు ఈ దేశ సమగ్రత కట్టుబడి ఎన్నికల ప్రక్రియలోకి వస్తే మనం ఆహ్వానించవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పును ఉపయోగించుకొని రేపు తమ వేర్పాటువాద డిమాండ్లను కనుక మరింత గట్టిగా వినిపిస్తే మాత్రం అది ఆందోళనకరం. అక్కడ మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి.